హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది మన ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. రే ఎడిటరు, నువ్వు ఇంట్రో రోల్ చేయరా. వెదర్ అయితే పర్ఫెక్ట్ ఉండే, క్లౌడీగా. అండ్ ఇదే రైట్ టైం అని మేము పులిగుండకి స్టార్ట్ అయ్యామన్నమాట. పులిగుండకి వెళ్ళాలంటే తిరుపతి టు చంద్రగిరి హైవే తీసుకొని అండ్ అక్కడి నుంచి స్ట్రైట్గా నెండ్రగుంటకి వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే పులిగుండ వస్తుంది. అండ్ ఇది తిరుపతి నుంచి అప్రాక్సిమేట్లీ 52 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కింద నుంచి చూస్తేనే మెజెస్టిక్గా నిల్చొని ఉంటుంది పులిగుండు. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళి అండ్ అగైన్ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే చిన్న ఘాట్ రోడ్ వస్తుంది. అది ఎక్కితే 25% ఎక్కేసినట్టే. అక్కడే చిన్న పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మా బైక్ అక్కడే పార్క్ చేసి ట్రిక్ స్టార్ట్ చేసాం. వీఆర్ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను క్లాస్ట్రోఫోబిక్, చిన్న స్పేసెస్లో వెళ్ళాలంటే చాలా భయం. దాన్ని ఈరోజు ఓవర్కమ్ చేయాలని ఫిక్స్ అయ్యా. లిటరలీ ట్రెక్ స్టార్ట్ చేసి 2 minutes కూడా కాలేదు, అప్పుడే స్వెట్ అంతా పట్టేసింది. స్టార్టింగ్ ఎక్కే వేలో ఇలా ఫ్యూ ప్లేసెస్లో మనం స్టోన్స్ పట్టుకొని క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిందంతా నీట్గా మెట్లు వేస్తున్నారన్నమాట. ఈ మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు కొంచెం స్టీప్గా ఉంటాయి. సో ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండి సరిపోతుంది. ఆ స్టెప్స్ ఎక్కగానే మనం మన ఫస్ట్ మైల్ స్టోన్కి వచ్చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి వ్యూ అయితే తోపు ఉండే, ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో ఐ కాంట్ వెయిట్. ఫ్రమ్ దేర్ మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం పైకి వెళ్ళడం. ఇక్కడ నుంచి క్లిఫ్ ఎడ్జ్లో నడవాల్సి ఉంటుంది. స్టోన్ అయితే చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో రైన్ పడుతున్నప్పుడు ఈ ప్లేస్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్ ఎండ్కుండి నడవండి, సో దట్ క్లిఫ్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు. నాకైతే ఒక ప్లేస్లో నాకు లెగ్ స్లిప్ అయింది. ఇంకే హార్డెస్ట్ పార్ట్ ఉండేది, చిన్న సందులో మెటల్ స్టైర్స్ పెట్టుకొని క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్లేస్లో అయితే సైడ్కి బెండ్ అయ్యే కాదు, ఎందుకంటే ఆ స్పేస్ అంత చిన్నగా ఉంది అక్కడ. ఎలాగోలా ఎక్కేసి అక్కడే ఒక ప్లేస్ వస్తుంది. మేము అక్కడే చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కడానికి పడిన కష్టం అంతా మర్చిపోయాం. పులిగుండ హిస్టరీ వినడానికి చాలా బాగుంటుంది. అప్పట్లో ఇక్కడ పులులు ఉండేవంట అండ్ అవి అరిస్తే 24 kilometers వరకు వినిపించేవంట. అందుకే ఈ ప్లేస్కి పులిగుండ అని పేరు వచ్చిందని చెప్తారు. అండ్ ఇంకో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే అప్పట్లో ఇక్కడ వ్యాపారాలు బాగా జరిగేవంట. భిక్షాటన కోసం శివుడు పార్వతులు వస్తే వాళ్ళని పట్టి తోయడం, వాళ్ళు కింద పడిపోయి ఇలా శిలగా మారిపోవడం, వాళ్ళు వ్యాపారులు తప్పొప్పుకొని కాళ్ళ మీద పడితే మాలాగా మీరు కూడా శిలలు అయిపోతారని చెప్పిస్తే ఇలా అయిపోయారని చెప్తారు. అసలు మనుషులు ఎక్కడానికి కష్టం ఉన్న ప్లేస్లో వీళ్ళు గుడి ఎలా కట్టారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అంతే గైస్, ఈ వీడియో వీఆర్ ఆన్ Instagram too. మేము వెళ్ళే ప్రతి ప్లేస్ ఫొటోస్ అక్కడే అప్లోడ్ చేస్తాం. సో వెళ్ళి ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాయ్. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు.